రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ విద్యార్థులు కళాశాల ముందు ధర్నా దిగారు. కళాశాల స్థాపించి 2 ఏళ్లు గడుస్తున్నా కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాక్టికల్స్ చేయడానికి కనీసం ల్యాబ్ సౌకర్యం లేదని, అలాగే చదువుకోవడానికి లైబ్రరీ సదుపాయం కూడా అందుబాటులో లేదని తెలిపారు. ఒక్కో గదిలో 5 వరకు ఉంటున్నామని, వసతి సౌకర్యాలు సరిపోవడం లేదని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని, ముఖ్యంగా అమ్మాయిలకు భద్రత కొరబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది క్రితమే తమను టీమ్స్ ఆసుపత్రికి తరలిస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలుకు నోచుకోలేదని వాపోయారు. తమ సమస్యలపై గతంలో జిల్లా కలెక్టర్తో పాటు మెడికల్ కౌన్సిల్కు వివిధ అధికారులకు మెమోరాండం సమర్పించామని, గత ఏడాది జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యలు తెలుసుకుని వెళ్ళినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. Some days, some week, some month, something will get better, but the things never change. We are standing here, we are protesting. This protest is not something political. This protest is not anger, this is not rebellion. It is just the voices of the students who want to feel, who want to stand for themselves. Many of us have fallen sick, but we still kept learning. We still kept studying because we love medicine. We want to serve our community. We want to serve our society. We want a better India, a better world. We want justice! We want justice! We want justice! We want justice! Kawali, kawali! Kawali, kawali! Kawali, kawali! Kawali, kawali! Kawali, kawali! ఇక్కడ కొద్దిగా చెప్పండి, కొంచెం హైట్ చేయండి. ఇక్కడ కొద్దిగా చెప్పండి, కొంచెం హైట్ చేయండి.